దీని పేరు కవ్వాలు అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, డిస్కో కవ్వాలు, నార్మల్ కవ్వాలు. ఈ కవ్వాలతో ఈరోజు మంచిగా పచ్చి పచ్చడి చేయబోతున్నాం. దీన్ని బాగా కాల్చి దీనికి పచ్చి పచ్చడి చేయబోతున్నాం. చూడండి, దీనికి డిస్కో కవ్వాలంటారు, ఇది నార్మల్ కవ్వాలు. ఇప్పుడు మొత్తం పేరు చేసాము కవ్వాలన్నీ. ఇప్పుడు తొక్కేసుకోబోతున్నాము మీద, లేకుంటే మాడిపోతుంది మొత్తం. అయితే దీన్ని ఇలాగేసి ఎక్కువసేపు కాల్చకూడదు, ఎందుకంటే మాడిపోతే బాగుండదు. జస్ట్ ఒక 15 minutes బాయిల్ లాగా అయితే దాంతో మంచిగా పచ్చడి చేస్తాము. మంట వేస్తాము ఒక 15 minutes, అలాగని ఇంకా కర్రలేంటి యాడ్ చేయకూడదు, ఈ మంటలో సరిపోద్ది. ఫైనల్గా అయితే కాలిపోయేవి చూడండి, ఎంత మంచి కాలాయి. ఇవన్నీ తీసి ఒక దాంట్లో వేసుకుందాం. వేడిగా ఉన్నాయి అంటే ఎక్కువ కాలకూడదు, ఎక్కువ కాలిన కూడా లోన మీటు టైట్ అయిపోద్ది అనమాట. మంచిగా బాయిల్ అవ్వాలి అంతే. కాలిపోయింది. ఇప్పుడు మీట్ మొత్తం తీసుకోవాలా, మాంసం మొత్తము. మొత్తం మీట్ తీస్తాం, వేరే చేస్తాము, కానీ మీట్ కన్నా వేస్టేజ్ ఎక్కువ వచ్చింది చూడండి. అంత 100%లో 25% మీట్ వచ్చింది, 75% వేస్టేజ్ ఇదంతా. పచ్చడిలోనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, కారం, పసుపు కొద్దిగా వేసుకోవాలా, ఆయిల్ తగినంత వేసుకోవాలా. ఇప్పుడు మొత్తం మసాలా అయితే మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ అయిపోతున్నాం. నిమ్మకాయ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా. తీసుకో. చాలా బాగుంది, చాలా బాగుంది, కోపం చాలా బాగుంది. డిస్కో కవ్వాలు కాల్ చేసి పచ్చడి చేశాడు, దాంతోపాటు గింజన్నము. నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే సూపర్గా ఉంది. అప్పుడు చిన్నప్పుడు ఇదే మేము రోజు తినేవాళ్ళము. మార్నింగ్ వెళ్ళి బీచ్కి వెళ్ళి కవ్వాలు తెచ్చుకొని కాల్చుకొని పచ్చడి చేసుకొని ఇప్పుడు తింటున్నాము. బాయ్. సూపర్, వేరే లెవెల్.